అనమాట. సో మన సబ్స్క్రైబర్ ఒకరు మనల్ని అడిగారు ఏంటంటే అంటే XXL సైజ్ పర్సన్ కి బ్లౌజ్ స్టిచ్చింగ్ చెప్పండి అక్క. నేను కూడా దాదాపు కొద్దిగానే ఉంటా, నాకు స్టిచ్చింగ్ ఎక్కడ కుట్టించుకున్నా కుదరట్లేదు, నేను స్టిచ్ చేసుకున్నామన్నా నాకు సెట్ అవ్వట్లేదు. సో దానికోసం అని నాకు XXL సైజ్ అయితే కటింగ్ చూపియండి అనేసి అడిగింది తను. సో ఓకే సిస్, మీకోసం నేను ఈ బ్లౌజ్ మీద అయితే కటింగ్ చూపిస్తున్నా. ఇది ఒక కస్టమర్ బ్లౌజే. సో నాకు సడన్గా స్ట్రైక్ అయిందన్నమాట మీరు అడిగిన కమెంట్. సో అందుకని బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నా. సో ఫుల్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్, చెస్ట్ వచ్చేసి 42, కమ్మర్ వచ్చేసి 47.5. కమ్మర్ అంటే నడుము. సో 47.5 వచ్చింది. హ్యాండ్ సైజు ఫుల్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్, ఆమ్ హోల్ వచ్చేసి 20 ఇంచెస్, కింద రౌండ్ హ్యాండ్ రౌండ్ ఉంటుంది కదా కింద, అది వచ్చేసి 13 ఇంచెస్. మళ్ళీ తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి 7, బ్యాక్ నెక్ వచ్చేసి 10 ఇంచెస్. ఈ కొలతలతోని నేను ఇప్పుడు కటింగ్ అయితే చూపిస్తున్నా. సో చూసాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నేనైతే మార్కింగ్ చేసుకుంటున్నా. మార్కింగ్ ఎట్లా చేసిన అనేది మీకు కంప్లీట్. సో ఫస్ట్ అయితే చూసుకోండి, నేను ఖర్చు కోసం ఇదేమో ఎక్స్ట్రా ½ ఇంచ్ ఏమో ఇది స్ట్రైట్గా లేదనేసి కటింగ్లో పెట్టేస్తా, ఇది కటింగ్లో వెళ్ళిపోతుంది. సో ఇటు ½ ఇంచ్ ఖర్చు కోసం, ఇటు ½ ఇంచ్ ఖర్చు కోసం ఉంచుకొని మిడిల్లో మాత్రం నేను ఫుల్ లెంత్, బ్లౌజ్ ఫుల్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ కదా, 15 ఇంచెస్ కాడికి అయితే ఒక మార్కింగ్ అయితే పెట్టుకున్నా. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 15 ఇంచెస్, కిందికి ½ ఇంచ్ ఎక్స్ట్రా, మీదికి ½ ఇంచ్ ఎక్స్ట్రా. ఇక్కడ వరకు అయిపోయినాక పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, మనకు నెక్ 2 అట్లా పెట్టుకుంటే సరిపోదు. సో మనం అప్పుడు నెక్ ఎంత పెట్టుకోవాలి అంటే మ్యాక్సిమం 2.5 to 3 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. ఈ కస్టమర్ చెస్ట్ సైజ్ కూడా కొంచెం అంటే పెద్దగా ఉంటుంది అన్నమాట. సో సైజు బట్టి, ఫ్రంట్ చెస్ట్ సైజుని బట్టి కూడా మనం నెక్ విడ్త్ అనేది తీసుకోవడం ఉంటుంది. సో చెస్ట్ సైజ్ కొంచెం నార్మల్ పెద్దగా ఉంటుంది కాబట్టి నేనైతే ఇక్కడ 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నా. 3 ఇంచెస్ కాడికి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి. అట్లనే షోల్డర్, మనం ఎవరికైనా షోల్డర్ 3 ఇంచెసే మార్క్ చేసుకోవాలి, ఇది మాత్రం తగ్గించుకోవద్దు. నెక్ ఎంత తీసుకున్నా కానీ షోల్డర్కి వచ్చేసరికి మళ్ళీ 3 ఇంచెసే ఉంటుంది. సైజుని బట్టి పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ నెక్ పెరిగినా కానీ మనకి షోల్డర్ ఇంతే ఉంటుంది. అది మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కొంతమందికి నెక్ తగ్గుతుంది కదా, అప్పుడు షోల్డర్ ఎక్కువ తీసుకుండా అనేది అట్లా ఏమి ఉండదు. మనం ఎగ్జాక్ట్గా నెక్ తీసుకున్నాక మాత్రం 3 ఇంచెస్ షోల్డర్ కోసం వదిలేయాల్సిందే. ఇప్పుడు నెక్ అంటే ఆమ్ హోల్ డౌన్ వచ్చేసి దాదాపు 5 కన్నా ఎక్కువనే. ఎవరికైనా కానీ ఎంత చిన్న బ్లౌజ్ అయినా కానీ 5 ఇంచెస్ వరకు అయితే ఆమ్ హోల్ డౌన్ తీసుకోవడం ఉంటుంది. ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 6.5 కాడికి అయితే ఆమ్ హోల్ తీసుకుంటున్నా. ఇది అందాజ ప్రకారమే తీసుకోవాలి. మనం కుడుతుంటే మన అనుభవం కొద్దీ మనకు అర్థమైపోతుంది. లేదు మెజర్మెంట్ బ్లౌజ్ ఉన్నది అని అంటే అప్పుడు ఇక్కడ మనకి ఆమ్ హోల్ సైడ్ స్టిచెస్ ఎంత ఉన్నదో అది ఇక్కడ మార్క్ చేసుకోవడం ఉంటుంది. నేను అది కూడా చూపిస్తాను మీకు. సో ఇది ఉంది కదా బ్లౌజ్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ మన ఖర్చు కోసం తీసుకున్న క్లాత్ ఎంత వరకు ఉందో అంతవరకు అయితే మార్క్ చేసుకోవాలి. చూసిందా, ఇప్పుడు ఎగ్జాక్ట్ వచ్చింది మనకి. మనం ఇప్పుడు టేప్ మెజర్మెంట్స్ చెప్తున్నాం కాబట్టి నేను ఇది అందాగా చెప్తున్నా. బిగ్గర్ సైజ్ వాళ్ళకైతే 6, 6.5, 7 వరకు కిందికి డౌన్ ఉంటుంది. స్మాల్ సైజ్ బ్లౌజ్ అయితే 5, 5.5 వరకే ఉంటుంది, ఇంకా అంతకు మించి అయితే వెళ్ళదు. సో ఇది అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్ సైజ్ వచ్చేసి తనది ఇక్కడ కప్పు ఉంటారు కదా, కప్పు వచ్చేసి 4 ఇంచెస్ ఉంది. మనం ఈ కప్పు క్యాల్కులేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనకు నెక్ సైజు డీప్ సైజ్ తెలిసిపోతే ఆటోమేటిక్గా ఆడికి మార్కింగ్ వేసుకుంటే మిగిలింది మనకు కప్పు ఉంటుంది. సో అది అయిపోయినాక ఇక్కడ కూడా మనం బాక్స్ లాగా కావాలి కదా, మనం ఇందులో రౌండ్ నెక్ చేసుకోవడం కోసం అని ఇక్కడ ఎంత 3 మార్కింగ్ వేసినామో ఇక్కడ కూడా అంతే 3 తోని మార్కింగ్ అయితే చేసుకోండి. ఇది నెక్ వెడల్పు వస్తుంది మనకి, నెక్ వెడల్పు అనేది ఇక్కడ. సో ఈ నుంచి ఈడికి మళ్ళీ 3, ఎందుకంటే ఈ షోల్డర్ ఎంత తీసుకున్నామో అది ఇక్కడ కూడా తీసుకోవాలి. సో నేను ఇక్కడ షోల్డర్ ఎంత 3 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి 3 ఇంచెస్ తీసుకొని ఇట్లా ఒక లైన్ వేసేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ చెస్ట్ సైజు మన మెజర్మెంట్ మీద ఎంత తీసుకున్నామో తన చెస్ట్ సైజ్ వచ్చేసి 42 ఇంచెస్. సో 42లో మనం 4 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. 42 డివైడెడ్ బై 4 చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. క్యాల్కులేటర్ యూజ్ చేయడం ఇబ్బంది అని అనుకుంటే, లెక్కలు మనకు అంత సరిగ్గా రావు అని అనిపించినప్పుడు మన టేప్ ఉంటుంది కదా, 42 ఇంచెస్ ఏడుకో చూసుకొని ఇక్కడికి ఉంది కదా 42 ఇంచెస్, ఇక్కడికి ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసేయండి. టేప్ని ఇట్లా మట్ట పెట్టుకోండి. మళ్ళీ తర్వాత దీన్ని ఇంకొక ఫోల్డ్ చేసేయండి. ఇట్లా చేసుకుంటే మనకి 10.5 వచ్చింది. సో 10.5 కాడికి ఒక మార్క్.
ఎక్స్ట్రా 2 ఇంచెస్ యా 3 ఇంచెస్ మన ఇష్టం అది. నేనైతే మాక్సిమం 2.5 వరకు అయితే క్లాత్ ఉంచుతా. ఇట్లా స్ట్రైట్గా డ్రా చేసుకోండి. మన మెథడ్లో నేను చెప్పినట్టు ఈడ మాత్రం నేను నడుము సైజ్ అనేది కొలుసుకోను. ఎందుకంటే మన నడుము /4 చేసి దానికి ఇక్కడ మన ప్లీట్ వస్తుంది కదా, ఆ ప్లీట్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మళ్ళీ అంతా వచ్చేది చెస్ట్ సైజ్ కాడికే వస్తుంది. ఈడికి ఇది ఎంత ఉందో మళ్ళీ ఈడ అంతే వస్తుంది. అక్కడనైతే నేను ఎన్ని బ్లౌజెస్ కుట్టినా అన్నిటికీ టెస్ట్ చేసి చూసిన ఫ్రెండ్స్, అంతే వస్తుంది. ఇక్కడ సపరేట్ క్యాలిక్యులేషన్ దాంతో మార్కింగ్ అంత అవసరం లేదు. ఇట్లా చేయండి. నేను ఇప్పుడు 10 ఇయర్స్ నుంచి ఇదే మెథడ్తో స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా. సో మీకు కూడా ఇది వర్కౌట్ అవుతుంది. దీంట్లో ఇబ్బంది పడి డౌట్ పడి అట్లా వేయాల్సిన అవసరం ఏం లేదు. సో అట్లా వేసేసుకోండి. ఇప్పుడు మనకి ఆర్మ్ హోల్ దగ్గర లూజ్ వస్తుంది అని అంటున్నారు కదా, సో లూజ్ రావద్దు అని అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ 1 ఇంచే తీసుకోవాలి. డాట్ 1 ఈ మూల నుంచి ఇక్కడ వరకు 1 ఇంచ్ పెట్టుకొని దీన్ని రౌండ్ అప్ చేసుకోండి. చేసుకున్నారా? ఇప్పుడు ఆర్మ్ హోల్ సైజ్ వచ్చిందా లేదా అయితే చూసుకోండి. ఇక్కడ కుట్టు మందం వదిలేసుకొని ఈ టేప్ని ఇట్లా రౌండ్ చేస్తే మనకి చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్ 10 ఇంచెస్ వచ్చింది. మన ఆర్మ్ హోల్ ఎంత ఉంది? టోటల్ ఆర్మ్ హోల్ 20 ఇంచెస్ ఉంది. కానీ ఇక్కడ మనకి హాఫ్ కావాలి, ఎందుకంటే 2 పార్ట్స్ కాబట్టి. సో 10 ఇంచెస్ వచ్చేసింది ఆర్మ్ హోల్. ఎగ్జాక్ట్ వచ్చింది కదా, డౌట్ ఏం లేదు కదా. సో ఇక్కడికైతే మార్కింగ్ బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం రౌండ్ చేసుకోవాలి నెక్. మనకి ఇంకా వెడల్పు కావాలి అని అనుకుంటే ఇట్లా వెళ్ళిపోయినా కానీ ఇంకా డీప్ వెడల్పు వస్తుంది. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. ఇష్టం లేని వాళ్ళకి దీంట్లోనే రౌండ్ చేసుకోవాలి. కొంతమంది బ్రాడ్ నెక్ ఇష్టపడే వాళ్ళకైతే కొంచెం అవుట్ తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్ రౌండ్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికే ఇట్లా రౌండ్ అప్ చేసుకున్నాం అనుకోండి, అది కొంచెం యూ లాగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి కొంచెం కర్వ్ తీసుకొని రౌండ్ మార్కింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం కటింగ్ అయితే చేసేద్దాం. ఈ ఎక్స్ట్రా నేను ఇది క్లాత్ కరెక్ట్గా లేదని పెట్టినా కదా, సో ఇది అయితే ఫస్ట్ కట్ చేసేసుకుంటున్నా. అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇట్లా కట్ చేసుకోండి. సో ఇది అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు క్రాస్ ఎట్లా వేసుకోవాలి, కొంతమందికి ఇక్కడ కూడా డౌట్ వస్తుంది. సో ఈ డౌట్ కూడా నేను ఇక్కడ క్లారిఫై చేస్తా. మనకి క్రాస్ అనేది ఎక్కడ తీసుకోవాలి అని అంటే ఈ పార్ట్లో తీసుకోవాలి. మనకి ఎటు స్ట్రెచ్ చేసినా స్ట్రెచ్ కావాలి క్లాత్. ఇట్లా ఇప్పుడు చూడండి ఎట్లా సాగుతుందో, ఇట్లా ఎగితే సాగాలి క్లాత్. ఇప్పుడు స్ట్రేట్ పీస్ అనుకోండి, ఇట్లా లాగితే సాగదు, ఎట్లుందో అట్లనే ఉంటుంది. సో ఇట్లా వేసుకోవడం కరెక్ట్ కాదు. మన క్రాస్ అంటే ఇట్లా ఈ డైరెక్షన్లో మనం బ్యాక్ పార్ట్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. చూడండి ఇట్లా వేసుకున్నాం కదా. సో ఇక్కడ మీకు అప్పటికి కూడా ఇంకా క్లారిటీ రాకపోతే మన హ్యాండ్స్ మందం క్లాత్ వదిలేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేయండి. ఇట్లా హ్యాండ్స్ మందం ఇటు సైడ్ క్లాత్ హ్యాండ్స్ కోసం వదిలేసుకొని ఇట్లా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఇది ఎల్ షేప్లో పెట్టుకోండి. ఇట్లా ఎల్ షేప్ అన్నమాట ఇది. సో ఇట్లా పెట్టుకోండి. ఇది ఒక సింపుల్ అంటే ఐడియా కోసం చెప్తున్నా నేను. ఇది ఇట్లా క్రాస్లో రావాలి. ఇక్కడ సమోసా షేప్లో వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు ఫుల్ క్రాస్ ఉన్నట్టు. బ్లౌజ్ పీస్ సమోసా షేప్లో వేసుకుంటే మీకు ఫుల్ క్రాస్ ఉన్నట్టు. ఈ లైన్ నుంచి ఈ ఎడ్జ్ నుంచి ఇక్కడ వరకు మనకి సమోసా షేప్లో రావాలి, ట్రయాంగిల్ షేప్లో. అప్పుడు మనకి కరెక్ట్గా క్రాస్ పీస్ వచ్చినట్టు. సో దీనికి అవుట్లైన్ వేసేసుకోండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్తోని ఫ్రంట్ పార్టే కట్టింగ్ వేసేసుకుంటాం. మనం ఇది తీసినాక కట్టింగ్ వేసుకోవడం మార్కింగ్ వేసుకోవడం ఏముండదు. ఈజీ మెథడ్ ఫ్రెండ్స్, ఫాలో అయితే కండి. కరెక్ట్గా అబ్జర్వ్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చుతుందా లేదా అనేది చిన్న కమెంట్ చేసి మాత్రం చెప్పండి. నా టెక్నిక్స్, నా వే ఆఫ్ టాకింగ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చుతుందా, అర్థమవుతుందా లేదా అనేది మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అయితే చెప్పండి ఫ్రెండ్స్. నాకు కూడా అర్థమవుతుంది కదా నేను ఇంకెంతవరకు ఇంప్రూవ్ చేసుకోవాలి అనేసి. సో మన ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ కదా. ఇక్కడ నుంచి మన షోల్డర్ పార్ట్ నుంచి ఇక్కడ వరకు ఇప్పుడు మనం ఈ లైన్ స్ట్రైట్, ఈ బ్యాక్ పార్ట్కి స్ట్రైట్గా ఒక లైన్ కొట్టుకొని ఇక్కడ నుంచి మనం ఫ్రంట్ నెక్ మార్కింగ్ అయితే వేసుకోవాలి. తనది 7 ఇంచెస్. సో నేను 7 ఇంచెస్ కాడికి అయితే మార్క్ చేసుకున్నాం. ఇక్కడ ఒక బాక్స్ వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ అంటే మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు ఎంత విడ్త్ ఉండాలి, ఎంత లెంత్ ఉండాలి అనేసి ఇక్కడ మనం డిసైడ్ చేసుకోవాలి. నార్మల్గా స్మాల్ సైజ్ బ్లౌజెస్కి అయితే మనం 5 పెట్టుకుంటే మనకి ఈడ ఖర్చు పోను, ఈడ స్టిచ్చింగ్కి పోను, ఈడ స్టిచ్చింగ్ పోను, లాస్ట్కి 3.5 వరకు మిగులుతుంది. లేదు అని అనుకుంటే పెద్ద సైజ్ బ్లౌజ్ వాళ్ళకి అయితే మాత్రం మనం 5.5, 6 వరకు తీసుకోవచ్చు కొంచెం. ఎందుకంటే పెద్ద సైజ్ బ్లౌజ్ చెస్ట్ పార్ట్ ఎక్కువ ఉంటుంది ఆటోమేటిక్గా.
ఆటోమేటిక్గా సైజ్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి, సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనకి ఈ సైజ్ కూడా ఇంక్రీజ్ కావాలి కదా. సో అందుకని మళ్ళీ ఇంకొకటి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత విడత తీసుకోవాలని చాలా మందికి డౌట్ ఉంటుంది. మ్యాక్సిమం మనం పర్సనాలిటీని, కస్టమర్ సైజుని బట్టి మనమే డిసైడ్ చేయాలి. అది మనకు మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు మెజర్మెంట్ దానికి ఎంత ఉందో అది చూసుకొని పెట్టుకోవాలి. లేదు అని అంటే నార్మల్గా సైజుని బట్టి ఇది ఎంత పెట్టుకున్నా మనకి ఏం ప్రాబ్లం కాదు. షేప్ బట్టి అటాచ్ చేసినాక మళ్ళీ ఏడికి రావన్నా ఆడికే వస్తుంది. మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. దీనికైతే నేను మ్యాక్సిమము 14 ఇంచెస్ వరకు అయితే పెట్టుకుంటున్నా, ఇక్కడ వరకు. సో ఇట్లా ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. ఇటు కూడా 2.5 ఇంచ్ ఇక్కడ నుంచి చూసుకొని పెట్టుకోండి. అటు నుంచి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే 3.5 ఇంచ్ వరకు ఉండాలి, ఇక్కడ నుంచి 2.5 వరకు ఉండాలి, మిడిల్లో వచ్చేసి 2 ఇంచెస్ వరకే ఉండాలి. సో ఇది షేపు, మనకి బ్లౌజ్ షేపు. ఇక్కడ వచ్చేసి ఆమ్ హోల్ రౌండ్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోపలికి అట్లా మార్క్ చేసుకోండి. మెల్లగా ఇట్లా తేలదీయాలి. తెలంగాణ భాష ఇది తేలదీయడం అనేది. సో ఇక్కడికి ఇది కూడా రౌండ్ అప్ చేసుకోండి రౌండ్గా నెక్ కోసం. సో అయిపోయింది కదా. ఇప్పుడు మన డాట్స్ ఇక్కడ ఒక డాట్ పడుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి నేనైతే చూసి అందాదకే పెట్టేసుకుంటా ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్ మెజర్మెంట్తోనైతే నేను ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయను, కాకపోతే ఇప్పుడు మీకు చూపించాలి కదా. సో అందుకని ఈ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్ తీసుకొని ఇక్కడ 2 ఇంచెస్ డాట్ కోసం అయితే ఖచ్చితంగా 2 ఇంచెస్ ఉండాలి. 1 ఇంచ్ ఇటు సైడ్, 1 ఇంచ్ అటు సైడ్. ఈ హైట్ వచ్చేసి మనం 3 వరకు, 2.5 వరకు తీసుకోవచ్చు. సో ఇట్లా డాట్ అయితే పెట్టేసుకున్నా. ఇది ఇక్కడ మనకి ఎటు చూసినా ఇది ట్రయాంగిల్ షేప్ కనిపించాలి ఫ్రెండ్స్. మనం ఈ ఆమ్ హోల్ రౌండ్ అయితేనేమో ఇక్కడ మిడిల్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి డౌన్కి మనకి ఇది మాత్రం ఎటు చూసినా ట్రయాంగిల్ షేప్లో కనిపించాలి. సో అట్లా ఇది మార్క్ చేసుకోండి. అయిపోయింది కదా. ఇక్కడ కూడా ఒక డాట్ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. దాదాపు నేను బ్లౌజెస్కి చాలా తక్కువ వేస్తాను, ఎందుకంటే కటింగ్ చేసుకునేటప్పుడే ఇక్కడనే కొంచెం ఎక్కువ తీసేస్తాను. సో అందుకని నాకు ఇక్కడ డాట్ దాదాపు పడదు. ఏమైనా కొన్ని బ్లౌజెస్కి వేయాల్సి వస్తుంది, వాటికి వేస్తాను. సో ఇది కూడా కటింగ్ వేసేసుకోండి. ఇదేంటి ఇక్కడ సరిపోలేదు కదా అని మీకు అనిపించచ్చు. ఇది లైనింగ్ కాబట్టి మనం అడ్జస్ట్ చేయొచ్చు, మనకి ఏం ప్రాబ్లం కాదు. కొంచెం క్లాత్ వేసి రబ్ చేసుకున్నా సరిపోతుంది ఆడ, లేదు అంటే స్టిచ్చింగ్లో వెళ్ళిపోతుంది, పెద్ద మ్యాటర్ కాదు. కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం ఇట్లా ఉండద్దు, కటింగ్స్ ఏమి ఉండదు మెయిన్ ఫ్యాబ్రిక్ మీదనైతే. ఇది యాక్చువల్గా అర్జెంట్ అని చెప్పేసి తీసుకున్నా ఫ్రెండ్స్ బ్లౌజ్. కాకపోతే ఇక మనకు సబ్స్క్రైబర్ ఒకరు అడిగిండ్రు కదా, నాకు XXL సైజ్ బ్లౌజ్ చెప్పండి అక్క అనేసి. అందుకని స్పాట్లో గుర్తొచ్చి XXL సైజ్ కట్ చేస్తున్నా కదా, సో ఇది పెట్టేద్దాం అనేసి తీస్తున్న వీడియో. ఇవి మనకి ఆటోమేటిక్ ఇటు కనిపిస్తాయి ఫ్రెండ్స్. కనిపించకపోతే కొంచెం మనం టేప్ ఉంటుంది కదా, టేప్ని బ్యాక్ సైడ్ ఇది ఉంటుంది కదా, సో దీంతో ఇట్లా ప్రెస్ చేసుకున్నా కానీ వెనక సైడ్కి మనకు అక్షులు అనేది పడతాయి, అప్పుడు మార్కింగ్ వేసేసుకోవచ్చు. సో ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇవి రెండు అయిపోయినాయి. ఇప్పుడు మనం వీప్ పట్టికి తీసుకుందాం. ఇవన్నీ మీకు కామనే కదా ఫ్రెండ్స్, ఇవన్నీ తెలిసినాయి. ఇది ఎట్లా తీసుకున్నా ఏం కాదు, ఏం ప్రాబ్లం ఉండదు. మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ పర్ఫెక్ట్ కటింగ్ అయినాయి అంటే ఇంకా మిగతాయి పెద్ద మ్యాటర్ ఏం కాదు. సిక్స్ పట్టి, కాజా పట్టి, ఇదేమో బ్యాక్ సైడ్ పార్ట్ కోసం. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి 10 ఇంచెస్ తన హ్యాండ్స్, కాకపోతే మనకి బ్లౌజ్ పీస్ చిన్నగా ఉన్నది, 10 ఇంచెస్ రావు హ్యాండ్స్ అని చెప్పినా సరే అక్క ఎంతవరకు వస్తే అంతవరకు పెట్టు అనేసి తనంది. సో అందుకని ఎన్ని ఇంచెస్ వస్తాయో నేను అన్ని ఇంచెస్ వరకు అయితేనే పెట్టేస్తున్నా ఇక్కడ. సో XXL సైజు హ్యాండ్ ఎట్లా వేసుకోవాలో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. ఇట్లా వేసుకుంటే మనకు 2 జాయింట్స్ పడతాయి, ఎక్స్ట్రా జాయింట్స్ అయితే పట్టవు. 4 జాయింట్స్ వేసుకుంటట్టుంటే 4 మడతలు కలిపి వేసుకోవాలి. లేదు 2 జాయింట్లు వేద్దాం అని అనుకున్నప్పుడు మాత్రం ఇట్లా వేసుకుంటే మనకి జాయింట్స్ 2 పడతాయి. సో మ్యాక్సిమం అయితే నేను తన హ్యాండ్స్ స్లీవ్స్, హ్యాండ్స్ అంటే స్లీవ్స్ 8 ఇంచెస్ కడిగి అయితే తీసుకుంటున్నా. 8 ఇంచెస్ కుడితే మనకి 7 ఇంచెస్ హ్యాండ్స్ ప్రిపేర్ అవుతాయి, స్లీవ్స్ ప్రిపేర్ అవుతాయి. సో ఇక్కడ నుంచి డౌన్ వచ్చేసి 3 ఇంచెస్, ఇక్కడ నుంచి 8 ఇంచెస్, ఇక్కడ నుంచి 8 తీసుకున్నాక లైన్ కొట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 3 మార్కింగ్ తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా చెప్పాలని అంటే 1.5 2 ఇంచెస్ కాడికి ఇట్లా మార్క్ చేసుకొని మెల్లగా దీన్ని ఇట్లా కలిపేయాలి. ఇప్పుడు మనకి ఎంత వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. ఆమ్ హోల్ రౌండ్ వచ్చేసి మనకు 10 రావాలి. అమ్మో ఇంకా తక్కువనే పడుతుంది, ఇంకా మళ్ళీ అటాచ్మెంట్ పడేటట్టున్నాయి. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, ఇంకొంచెం జరిపేద్దాం ఈ క్లాత్ని.
ఇక్కడ వరకు వేద్దాం. వేస్తే ఏంటంటే కొంచెం పెద్ద ప్లేస్ అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఆమ్ హోల్ అప్పుడు మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు చూసుకుందాం, ఆమ్ హోల్ వచ్చింది, ఇక్కడికి వచ్చింది కదా. ఇది కింద సైజ్ వచ్చేసి మనకి 13 ఇంచెస్, 13లో హాఫ్ 6.5. సో 6.5 వరకు ఇట్లా. సారీ ఫ్రెండ్స్, ఇది మనం ఫుల్ హ్యాండ్ మెజర్మెంట్ తీసుకున్నాం కదా, కింద రౌండ్ ఫుల్ హ్యాండ్ తీసుకున్నాం. కానీ ఇక్కడ ఫుల్ హ్యాండ్ రౌండ్, కింది రౌండ్ మనకి అవసరం లేదు. ఎందుకంటే మనం 10 ఇంచెస్ కాడికి మెజర్మెంట్ తీసుకున్నప్పుడు హ్యాండ్ లెంత్ పెరిగిన కొద్దీ మనకి సైజు కింద రౌండ్ సైజ్ అనేది తగ్గుతుంది. సో ఇప్పుడు మనం తన హ్యాండ్ రౌండ్ అంత తీసుకుంటే ఇక్కడ తక్కువ అయిపోతుంది. మనకి హ్యాండ్ పైకి వెళ్ళిన కొద్దీ, హ్యాండ్ పైకి జరిగిన కొద్దీ సైజ్ పెరుగుతుంది కదా. సో అందుకని ఇది రాంగ్. ఇక్కడ నాకు షేప్ చూస్తేనే గుర్తొచ్చింది అనమాట, ఇట్లా వచ్చింది అనేసి. సో మనకి ఇక్కడనైతే దాదాపు 14 ఇంచెస్, 14-15 ఇంచెస్ ఉంటుంది XXL సైజ్ అంటే. సో ఇక్కడికి మార్కింగ్ అయితే వేసుకుంటున్నా. ఇది మాత్రం రాంగ్ ఫ్రెండ్స్, ఇక్కడ మార్కింగ్ వేసుకోవడం. ఆర్మ్ హోల్ అంటే కింద రౌండ్ చెప్పిన కదా, కింద తక్కువ ఉంటుంది మన హ్యాండ్. మిడిల్ పార్ట్కి వచ్చేసరికి హ్యాండ్ పైకి పోయిన కొద్దీ, స్లీవ్ సైజ్ పైకి పోయిన కొద్దీ మనకి ఇక్కడ విడ్త్ అనేది పెరుగుతుంది. సో అది నేను మర్చిపోయి మార్కింగ్ చేసిన, కానీ ఆ షేప్ చూడడంతోనే నాకు డౌట్ వచ్చింది. ఇంతే ఫ్రెండ్స్, స్టిచ్చింగ్లో మనం అంటే ఎక్స్పీరియన్స్ అయినా కొద్దీ మనం కటింగ్లోనే తెలిసిపోతుంది బ్లౌజ్ కుదురుతుందా కుదరదా, ఎక్కడ ఫాల్ట్ ఉన్నది అనేసి మనకి కటింగ్ వేసుకునేటప్పుడే అర్థమవుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. కాకపోతే సీనియర్స్కి, ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి అయితే, టైలర్స్కి అయితే ఈజీగా మనం కటింగ్ చూసే చెప్పచ్చు బ్లౌజ్ కట్ చేసిన విధానం కరెక్టా కాదా, బ్లౌజ్ కుదురుతుందా కుదరదా అనేసి. సో ఇది ఫ్రెండ్స్ 2 పీసెస్ అయితే మనకి ఇక్కడ పడ్డాయి. ఒక సీజర్ తీసుకురావాలి, షార్ప్నెస్ తగ్గిపోయింది సీజర్. సో ఇది హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు షేప్ పట్టీలు మనం ఈ పార్ట్లోనే తీసుకుందాం. షేప్ పట్టీ మనకి కొంచెం అట్లా రౌండ్ తీసుకుంటే సరిపోతుంది, లోపలికే పోతుంది కాబట్టి పైన పార్ట్ అయితే ఎగ్జాక్ట్గా తీసుకుందాం ఫ్రెండ్స్. ఇది అయిపోయింది కదా. సో మనకి కంప్లీట్ బ్లౌజ్ కటింగ్ అయితే అయింది. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకొని కూడా కట్ చేయడం ఎట్లనో చూసేయండి. ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఈజీగా అయిపోతుంది కటింగ్. మనం పెద్ద శ్రమ పడాల్సింది ఏం లేదు, టకటక వేసేసుకోవచ్చు. కొంచెం చుట్టూ క్లాత్ ఎక్కువ ఉంచుకొని కటింగ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఏమైనా ఎక్కువ తక్కువలైనా అడ్జస్ట్ చేసుకుంటట్టు ఉంటుంది. అందుకని నేను ఎప్పుడు కట్ చేసినా కానీ మనకి బ్లౌజ్ అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా కొంచెం ఎక్కువ ఉంచుకొని కట్ చేస్తా. ఇప్పుడు చూసేయండి నేను ఎట్లా చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఇట్లా చుట్టూ ఒక హాఫ్ టు 1 ఇంచ్, హాఫ్ ఇంచ్ సరిపోతుంది, హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఉంచుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్స్ ఫ్రంట్ పార్ట్. సో నేను ఇక్కడ కట్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది అటు సైడ్ వేస్తే మనకి సరిపోయేటట్లేదు. పీస్ చాలా చిన్నగా ఉంది, సైజ్ ఏమో పెద్ద సైజులో వస్తుందా. సో అందుకని ఇక్కడైతే అడ్జస్ట్ చేసి కట్ చేస్తున్నా. కానీ నేను ఫస్ట్ మీకు లైనింగ్ మీద చూపించిన మెథడే కరెక్ట్, అంటే అట్లనే వేసుకోవాలి. క్రాస్, ఫుల్ క్రాస్ కావాలంటే. ఇప్పుడు ఏమైందంటే మనకి మీద ఫ్యాబ్రిక్ ఫుల్ క్రాస్ రాలేదు, లోపల ఫ్యాబ్రిక్ ఫుల్ క్రాస్ వచ్చింది. కానీ మీద ఫ్యాబ్రిక్ కూడా ఫుల్ క్రాస్ వస్తే అప్పుడు మన బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా అనిపిస్తుంది, ఫ్రంట్ షేప్ అనేది మంచిగా కనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, క్లాత్ తక్కువ ఉన్నప్పుడు చేసేది ఏం లేదు కదా, మన ఫాల్ట్ అయితే కాదు. ఒక చిన్న టిప్ ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు పెద్ద సైజ్ బ్లౌజ్లు వచ్చినప్పుడు ఇట్లా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ జాయింట్స్ అనేవి బాగా ఎక్కువ పడతాయి మనకి, చంక దాకా అంటే చంక కిందికి పోకుండా కొంచెం వెనక సైడ్ ముందు సైడ్ అనేది కనిపిస్తాయి కదా జాయింట్స్. అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే మన ఫ్యాబ్రిక్ని ఈ మడత ఇట్లా మడత వేసుకొని, ఇప్పుడు స్లీవ్స్ ఉన్నాయి కదా అట్లా మడత వేసుకొని స్లీవ్స్ని ఇట్లా వేసుకొని కట్ చేసుకుంటే మనకి జాయింట్స్ అనేటివే రావు. ఈ పార్ట్లో మిగిలింది మనకి షేపట్టీల కింద అయిపోతుంది, షేపట్టీలకి సరిపోతుంది అన్నట్టు. సో అది చూసుకొని వేసుకోండి మీరు, షేపట్టీలు వెళ్తున్నాయా లేవా అనేసి. మనకి షేపట్టీలు వెళ్ళేటట్టు ఉంటేనే ఈ ప్రాసెస్ అయితే ఫాలో కండి. ఇదైతే సింపుల్, మనకి జాయింట్స్ ఏం రావు, ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా వేస్ట్ కాదు. సో ఏంటి కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఇట్లా కట్ చేసుకోండి. మనకి 2 స్లీవ్స్ అయితే ఈజీగా జాయింట్స్ లేకుండా వచ్చేస్తాయి. ఇక్కడ మనం దానికి సపరేట్ చేసుకోవాలి, ఇక్కడ జాయింట్ వస్తుంది మనకి. సో దేనికి దానికే సపరేట్ చేసేసుకుంటే అయిపోతుంది.
ఇంకొకటి ఫ్రెండ్స్, ఇది ఇట్లా కట్ చేసుకున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిజైన్ ఏమన్నా ఉల్టా సీదా ఉందా. కొన్నిటికి క్రీపర్స్, ప్లాంట్ బంచెస్ అట్లా వస్తాయి కదా, ఫ్లవర్ బంచెస్. అట్లాంటప్పుడు ఇట్లా మడతేసుకుంటే ఏంటంటే ఒక ఒక హ్యాండ్కి డిజైన్ కిందకైతే, ఒక హ్యాండ్కి డిజైన్ పైకి పైకి చూస్తుంది. సో అది కూడా ఉంటుంది. మనం కటింగ్ చేసేటప్పుడు ఇవన్నీ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ ఈజీ అనుకుంటారు కానీ చాలా కష్టం ఫ్రెండ్స్, చాలా బ్రెయిన్ పెట్టాలి. కొంచెం ఏమరపడతనంగా ఉండి మన మూడ్ బాగాలేనప్పుడు కట్టింగ్స్ అట్లా చేసుకున్నాం అనుకోండి, బ్లౌజ్లు ఎందుకు పనికి రాకుండా పోతాయి. ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మాత్రం కట్టింగ్ అయితే అస్సలు పెట్టదు. కుట్టితే ఏం కాదు, స్టిచ్చింగ్ చేసుకుంటే ఏం కాదు, ఎందుకంటే ఒక కుట్టేసినా ఇప్పేసుకోవచ్చు. కానీ కట్టింగ్ అయితే మాత్రం మెయిన్ కదా, కట్టింగ్ చెడిపోతే మాత్రం బ్లౌజ్ మొత్తం చెడిపోతుంది. అందుకని మనం మూడ్ బాగాలేనప్పుడు అయితే అస్సలు కటింగ్ చేయదు. ఇది కూడా ఒక చిన్న టిప్పే ఫ్రెండ్స్ టైలర్స్కి అయితే. నేనైతే ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవుతాను. నా మూడ్ బాగుంటేనే కటింగ్కి వెళ్తా, లేదంటే సపరేట్గా కూర్చొని ఏదో ఒక వర్క్ వేసుకుంటా, స్టిచ్చింగ్ వర్కే. సో మీరు కూడా అది ఫాలో అవ్వండి. మీలో ఎంతమందికి ఇట్లా అనిపిస్తుంది, మూడ్ బాగాలేనప్పుడు కట్ చేస్తే బ్లౌజులు పాడైపోతున్నాయి అనేసి ఎవరికి అనిపించిందో వాళ్ళైతే చిన్న కామెంట్ అయితే చేయండి. నేను కూడా తెలుసుకుంటా ఎంతమందికి నాలాగా ఉంటాయి మూడ్ స్వింగ్స్. ఆ మూడ్ స్వింగ్స్ తగ్గట్టు మన బిజినెస్ దెబ్బ తినకుండా ఎట్లా చేసుకోవాలనేది. సో ఇది ఫ్రెండ్స్, మనకు ఫైనల్గా కటింగ్ అయితే అయిపోయింది. బ్లౌజ్ కంప్లీట్ కటింగ్ అయింది. సో స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. ప్రస్తుతానికి అయితే కటింగ్ చూసింది కదా ఫ్రెండ్స్, XXL సైజ్ అయితే కటింగ్ ఇట్లా చేసుకోవాలి. నెక్ విడ్త్ అనేది అంతా తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ వస్తుంది. సో బాయ్ ఫ్రెండ్స్.